వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఆ టైటిల్ చూసినట్లయితే వైఎస్కే భయపడలా ఇక జగన్కి భయపడతానా అని చెప్పేసి టైటిల్ ఇచ్చాను నేను. అంతేకాదు పవన్ కళ్యాణ్ వైఎస్ పేరుని ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారు అని చెప్పి కూడా దాని కంటిన్యూషన్గా ఇంకో టైటిల్ ఇచ్చాను. ఆ అంశం గురించి మనం మాట్లాడదాం. ఇక్కడ చూసినట్లయితే ఈరోజు పవన్ కళ్యాణ్ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత తన పార్టీ నేతలతో భేటీ అయ్యారు. అంతేకాదు చాలా అంశాలకు పార్టీ నేతలకు డౌట్లు ఉన్న అంశాల మీద కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. దాదాపు 10 రోజులుగా మేధావు పేరుతోని నాగేశ్వర్ చేసిన కామెంట్స్ ఏ స్థాయిలో తెలంగాణ ఏపీ రాజకీయాల్లో హల్చల్ చేస్తున్నాయో మనకు తెలుసు. ఈ క్రమంలోనే ఈ అంశం మీద కూడా ఆయన స్పందించే ప్రయత్నం చేశారు. ఇప్పటికే జనసేన శ్రేణులు కూడా కొన్ని చోట్ల, కాకినాడ లాంటి చోట్ల ఆయన మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. టీడీపీ యాక్టివిస్టులు కానీ టీడీపీ సోషల్ మీడియా కానీ ఇప్పటికే ఆయన మీద వైలెంట్గా కూడా స్పందిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆయన ఒకసారి సారీ చెప్పారు. సారీ చెప్పిన వ్యక్తి సారీకే కట్టుబడి ఉండకుండా మళ్ళీ దాన్ని వైలెంట్ అందిస్తే ప్రయత్నం చేశారు. యుద్ధం మీరే మొదలు పెట్టారు, నేను ముగిస్తానంటూ బాహుబలి డైలాగులు కూడా చెప్పారు. సో ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ మాత్రం చాలా హుందాగా ఈరోజు స్పందించే ప్రయత్నం చేశారు. స్పందించే క్రమంలో ఆయన కొన్ని అంశాల మీద మాట్లాడుతుంటే ఈ నాగేశ్వర్ ఇష్యూ మీద కూడా ఎందుకు మాట్లాడండి అని చెప్పి ఆ పార్టీ నేతలు అడగడం జరిగింది. దాని మీద కూడా ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒకప్పుడు నేను ఆయన ఇంటికి కూడా వెళ్ళాను, ఆయన కూతురు పెళ్లికి కూడా నేను అటెండ్ కావడం జరిగింది. విశ్లేషకుడు విశ్లేషణలాగా ఉండాలి, కానీ ఏ సోర్సు లేకుండా అమిత్ షాను నేను మాట్లాడుకుంటుంటే ఆయన ఏమైనా కూర్చున్నారా అని చెప్పి పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. మా పక్కన నుంచో ఏమైనా సీక్రెట్ గా వింటా ఉన్నారా అని. అంతేకాదు ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ అంటే చాలా మంచోడు అనుకుంటా ఉన్నారు, నాలో ఇంకో షేడ్స్ కూడా ఉన్నాయి, ఇక నుంచి పవన్ కళ్యాణ్ అంత శుతిమెత్తగా ఉండబోడు అని చెప్పి ఆయన మాట్లాడడం కూడా జరిగింది. సో అంతేకాదు ఇక అమిత్ షాను కలిసాను అంటే రాష్ట్రానికి సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో కదా నేను కలుస్తాను, అంతేగాని జగన్ అరెస్ట్ చేస్తే నేను సీఎం అవుతానో లేకపోతే ఇంకోటి అనే ఆలోచన నాకుంటే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ అయినప్పుడే నేను వెళ్ళి అతనికి ఎందుకు బేషరతుగా మద్దతు ఇస్తాను ఆ పార్టీకి, ఆ రోజు నేను ముఖ్యమంత్రిని అవుదాం అనుకునేవాడిని కదా అని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా చాలా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. అదే ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అమిత్ షాని జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని కోరారు అన్న మాటలు నాగేశ్వర్ మాట్లాడారో అప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా టార్గెట్ చేస్తుంది. మీరు చూడండి, తిరుమల లడ్డు వ్యవహారం తెర మీదకి వస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ వైసీపీ టార్గెట్ చేసింది. ఎందుకు టార్గెట్ చేసింది అంటే ఆ రోజు డిక్లరేషన్ అంశం కానీ, అదేవిధంగా సనాతన ధర్మం పేరుతోని ఏదైతే పవన్ కళ్యాణ్ దుర్గమ్మ వారి మెట్లు కడగడం కానీ, దీక్ష తీసుకోవడం కానీ, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డిని ఇరుకుని పెట్టే ప్రయత్నం జరిగింది. అందుకనే పవన్ కళ్యాణ్ ని ఎక్కువగా టార్గెట్ చేయడం జరిగింది. అసెంబ్లీ వేదిక బాలకృష్ణ మాట్లాడితే కామినేని ఉద్దేశించి ఆ రోజు అంతే చిరంజీవిని అవమానం జరుగుతూ ఉంటే నువ్వు ఎక్కడ కూర్చున్నావు అని చెప్పి పవన్ కళ్యాణ్ అదే స్థాయిలో వాళ్ళు టార్గెట్ చేశారు. ఆ విషయంలో ఎక్కడ పవన్ కళ్యాణ్ స్పందించలేదు, చాలా హుందాగా బిహేవ్ చేశారు. అందుకే ఆ ఇష్యూ కూడా సబ్సైడ్ అయిపోయింది. వైఎస్ఆర్సీపీ ఎంత చేద్దాం అనుకున్నా, రాష్ట్రానికి సంబంధించి ఏ ఇష్యూ వచ్చినా పవన్ కళ్యాణ్ గట్టిగా తుమ్మినా కూడా ఆయన వైఎస్ఆర్సీపీ ఏదో ఒక రాజకీయ కారణంతో టార్గెట్ చేస్తూ ఉంటుంది. యాక్చువల్గా అంబటి రాంబాబు తిట్టింది చంద్రబాబు నాయుడిని, బూతులతో రెచ్చిపోతే ఆయన అరెస్ట్ చేశారు పోలీసులు. బట్ దానికి పవన్ కళ్యాణే కారణం అంటూ కూడా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయించిన పరిస్థితి. అంబటి రాంబాబు లాంటి కాపు టైగర్ని అరెస్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా కామెంట్ చేసిన పరిస్థితి మనం చూస్తాం. కందుకూరులో ఒక ఇష్యూ జరిగింది, 2 ఫ్యామిలీల మధ్య జరిగిన ఇష్యూ ఒక హత్యకు కూడా కారణం అయితే దానికి సంబంధం లేకుండా దాసరాము లాంటి వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎక్కడన్నా కాపు సామాజిక అంశం ఏదైనా వచ్చినా సరే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తారు. నిన్న మొన్న కూడా ఈ ఇష్యూ తెర మీదకి వచ్చిన తర్వాత నాగేశ్వర్ మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడికి తాబేదారుగా పనిచేస్తామని దాసరాము లాంటి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు అన్నెసరీగా. సో ఇవన్నీ నేను చూస్తూ ఉన్నాను, కానీ ఎక్కడ వైలెంట్గా రియాక్ట్ అవ్వదలుచుకోవట్లేదు. పార్టీ మీద, నేను ప్రభుత్వ పనితీరు మీద, నా శాఖ పనితీరు మీద ఫోకస్ పెట్టాను అని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఇప్పుడు ఆయన పొలిటికల్ విమర్శలకు అంతగా ఈ మధ్య కాలంలో ప్రాధాన్యత ఇవ్వట్లేదు. అయితే అదే పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎందుకంటే పదే పదే వైఎస్ఆర్సీపీ తను టార్గెట్ చేస్తూ ఉంది కాబట్టి, వైఎస్ఆర్సీపీ పేరు చెప్పి యాక్టివిస్టులు తనను టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇటు చూసే ఎలాంటి సంబంధం లేని నాగేశ్వర్ లాంటి వాళ్ళు కూడా వచ్చి తనను అంత సాఫ్ట్గా తీసుకుంటా ఉన్నారు. అందుకే ఈరోజు పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా వాళ్ళకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డికే నేను భయపడలేదు, అలాంటిది జగన్మోహన్ రెడ్డికి భయపడతానా, నాకు భయం అంటే ఏంటో కూడా తెలియదు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. అది కూడా గతంలో నేను నా గన్ని సరెండర్ చేసి నేను రాజకీయాల్లోకి వచ్చే ప్రయత్నం చేశాను. ఆ రోజు ప్రజారాజ్యం తరపున పవన్ కళ్యాణ్ యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ రోజు శ్రీజ అంశంలో కాంట్రవర్సీ అయితే ఆయన తన గన్ను తీసుకొచ్చి బంజారాహిల్స్ పిఎస్లోని సరెండర్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత నేను రాజశేఖర రెడ్డికి ఎదురు నిలబడ్డాను. మీకు అందరికీ గుర్తుందో లేదో, ఆ రోజు పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద విమర్శలు చేసే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ నేతల పంచెలు ఓడగొట్టాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ చేసిన ఆవేశంతో చేసిన ప్రసంగం అప్పుడులో కాంగ్రెస్ కూసాలను కూడా కదిలించింది. చాలామంది కాంగ్రెస్ నేతలు ఉలిక్కిపడ్డారు. ప్రతి ఒక్కరూ చూస్తే మనం ఆ రోజు గంగాభవన్ దగ్గర నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీ దాకా అందరూ ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసేవాళ్ళు. కాంగ్రెస్ నేతలు పంచెలు ఓడగొట్టండి అని పవన్ కళ్యాణ్ పిలుపునిస్తే ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు. అప్పుడే పవన్ కళ్యాణ్ ఆ రోజు ఫస్ట్ వివాహం వైఫల్యం చెందిన తర్వాత
రేణుదేశాయిని వివాహం చేసుకోవడం జరిగింది. అయితే ఆమెను పెళ్లి చేసుకోకుండా ఆమెతో సహజీవనం చేస్తూ ఉన్నారని చెప్పి గంగా భవాని లాంటి వాళ్ళు ప్రతిరోజు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసేవాళ్ళు. అంటే పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఆ స్థాయిలో కాంగ్రెస్ నేతలు ఆ రోజు టార్గెట్ చేసిన అసలు చిరంజీవిని వదిలేశారు వాళ్ళు. పార్టీ చిరంజీవి అయితే పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేసేవాళ్ళు. అప్పట్లోనే పవన్ కళ్యాణ్ అంత అగ్రెసివ్గా ఉండేవాళ్ళు. అయినా సరే పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా జంకలేదు, ఎక్కడా కూడా వెనకడుగు వేసిన పరిస్థితి అయితే లేదు ఆ రోజున. ఆ తర్వాత మనం చూస్తే పవన్ కళ్యాణ్ ఏదైతే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో మెర్జీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని రోజులు సైలెంట్ అయిపోయారు. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ చాలామంది టార్గెట్ చేసేవాళ్ళు. మీ అన్న తీసుకెళ్లి కాంగ్రెస్ నేతలు పంచలోడు కొట్టాలని నువ్వు పిలుపునిస్తే అదే కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యాన్ని మెర్జీ చేశారు, మరి నువ్వేం చేస్తా ఉన్నావు అని చెప్పి చాలామంది పవన్ కళ్యాణ్ని ప్రొవోక్ చేసే ప్రయత్నం చేశారు. అప్పుడు పవన్ కళ్యాణ్ చాలా సైలెంట్గా ఉండే ప్రయత్నం చేశారు. ఎక్కడ సైలెన్స్ని కూడా బ్రేక్ చేయలేదు, ఎక్కడ ఏం మాట్లాడలేదు. సో అదేవిధంగా 2 సార్లు కూడా అంతకుముందు ప్రజారాజ్యం ఎస్టాబ్లిష్ చేసినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అంతకంటే ముందుగానే 2007-8లో ప్రజారాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తే అప్పటి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి మీదకే ప్రజారాజ్యం ఆయన మీద వ్యతిరేకతతోనే పోర్ట్రేట్ చేస్తూ వచ్చారు. అటు పవన్ కళ్యాణ్ కూడా కాంగ్రెస్ మీద వ్యతిరేకతని ఎక్కడా కూడా దాచుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ఆ రోజు ప్రభుత్వం వాళ్ళదుంది కాబట్టి. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నికల ప్రచారంలో అంతే రాజశేఖర రెడ్డిని టార్గెట్ చేశారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి టార్గెట్గా వాళ్ళు ఎన్నికలు చేయడం జరిగింది. సో ఆ రోజే వైఎస్ రాజశేఖర రెడ్డికి నేను ఎదురు తిరిగాను. రాజశేఖర రెడ్డి లాంటి ఒక స్ట్రాంగ్ సీఎంని, ఒక ముఖ్యమంత్రి వ్యక్తిగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని నేను టార్గెట్ చేశాను. అప్పుడే భయపడలేదు. ఆయన కొడుకైన జగన్మోహన్ రెడ్డికి నేను ఎందుకు భయపడతాను అని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. సో పదే తను టార్గెట్ చేస్తున్న విధానంతో వెక్స్ అయిపోయినట్టున్నారు పవన్ కళ్యాణ్. అందుకే మీ తండ్రికే భయపడలేదు, ఇంకా నీకేం భయపడతాను అన్నట్టుగా పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. సో ఇక ముందు తను సాఫ్ట్గా తీసుకోవద్దు, ఎలా ఉండాలి రాజకీయాన్ని, నేను ఎలా కాంక్రెంట్గా ఉండబోతున్నాను అనేది మీరు చూడబోతున్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీకి ఒక హింట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు ఈ రోజున. ముందు జాగ్రత్తగా లెట్స్ సీ మరి పవన్ కళ్యాణ్ నిజంగా మనం ఇక ముందు కొత్త పవన్ కళ్యాణ్ చూస్తామా లేదా అన్నది చూడాల్సి ఉంది.